హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. ఈరోజు మీకు నేను సోరకాయతో మంచూరియా చేసి చూపిస్తానండి. సోరకాయ మంచూరియా చూడండి. సోరకాయను ఇలా మొత్తం పైన పొట్టు తీసేయాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలు, అంటే కొంచెం మీడియం సైజు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఎలా మంచూరియా ముక్కలు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇదిగో ఇది ఇట్లా పెట్టేయాలండి. దీంట్లో ముక్కలు వేయాలి. ఇవి మనకు బయట షాప్లలో దొరుకుతాయండి. ఇలాంటివి చాలా మంచిగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది దీంతో. చూడండి, ఇలా ఇలా తిప్పుతూ ఉంటే చిన్న చిన్న పీసెస్ కటింగ్ అయ్యి లోపల పడతాయండి. చాలా బాగుంటుంది ఇది. దీంట్లో ఏమైనా చేసుకోవచ్చు. టమాటాలు, క్యారెట్, బీట్రూట్ ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు అండి. అన్నిటికి యూజ్ అవుతుంది. చూడండి, ఇలా సొరకాయ మంచూరియా అండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇది మీరు ఇలా చేసి పెడితే పిల్లలు కర్రీ చేస్తే తినరు. పిల్లలు ఇలా చేస్తారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. అసలు సోరకాయ అని కూడా గుర్తు పెట్టుకోరు వాళ్ళు. ఇట్లా మంచూరియా అనగానే కథం తీసుకొని తింటూనే ఉంటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి, సోరకాయ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అంటే మనం తీసుకునే కాయ సైజుని బట్టి, సోరకాయ సైజుని బట్టి ఉల్లిగడ్డలు తీసుకోవాలి. ఉల్లిపాయ ఒక గడ్డ వేస్తున్నాను. 3 పచ్చిమిర్చి, చూడండి, కొత్తిమీర చిన్న చిన్న పీసులు కటింగ్ అవుతాయండి. అందులో వేస్తే కొత్తిమీర, కరివేపాకు, నెక్స్ట్ కరివేపాకు, చూడండి, కరివేపాకు వేసి మళ్ళీ మనము దాన్ని తిప్పేసుకోవాలి. మళ్ళీ దాంతో మనం తిప్పేసుకుంటే మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కటింగ్ అవుతాయండి. చూడండి, ఇలా చేసేయాలండి. అయిపోయింది. చూడండి, ఇందులో వేసేయాలి అన్నీ, మొత్తం మనం కట్ చేసుకునే మొత్తం ఈ సోరకాయ తురుములో వేసేసుకోవాలి. అలా చూడండి ఎంత మంచిగా అయిందో తురుము. అలా చిన్న చిన్న పీసెస్ అవుతాయండి. ఇప్పుడు మనం బియ్యం పిండితో చేసేయాలి. సోరకాయ మంచూరియా చేస్తాము. చూడండి, బియ్యం పిండి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్లేవర్ కోసం, చాలా వేయొద్దండి, చాలా తక్కువగా 1/2 టీ స్పూన్ వేయాలి అంతే. చూడండి, కొంచెం ఫ్లేవర్ కోసం అండి. ఓకేనా. తర్వాత సోడా అండి, వంట సోడా. చూడండి, వంట సోడా, కొంచెం ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, చిల్లీ పౌడర్ అండి, చిల్లీ పౌడర్, ఎందుకంటే కలర్ మనకు మంచిగా కనబడాలి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. నేనైతే వేయట్లేదు ఫుడ్ కలర్. ఆ కలర్స్ ఎందుకండి, మనం ఇంట్లో న్యాచురల్గా ఉన్న వాటితో చేసుకోవచ్చు కదా. చూడండి, ఫస్ట్ టేస్ట్ ఉండాలండి మనకు. కలరు ఇప్పుడు మనం వేసిన చిల్లీ పౌడర్తో మంచి కలర్ వస్తుందండి. చూడండి, ఇలాంటి మోతాదులో కలుపుకోవాలి. పిండి కలిపేసుకోవాలండి. ఇలా అన్నీ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. చూడండి, మనకు కొంచెం పిండి లూజ్ అనిపించింది అనుకోండి, ఇంకొంచెం పిండి వేసుకోవాలండి. మొత్తం 1 స్పూను కార్న్ఫ్లోర్, 1 స్పూన్, చాలా వేయొద్దండి, క్రిస్పీ కోసం, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. చూడండి, ఇలా కలుపుకోవాలి పిండిని. పిండి రెడీ అయిపోయిందండి. ఆయిల్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిపోయింది. కొంచెం ఆయిల్ కవర్ పైన ఇట్లా రుద్దేసుకొని చూడండి ఇలా తీసి
బాల్స్ లాగా చేసేసుకొని ఇలా కవర్ పైన వత్తేసుకోవాలి. చూడండి, ఇలా నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేయండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుందామండి. కొంచెం పిండి వేసుకొని ఆయిల్ వేడెక్కిందండి, పైకి వస్తుంది, వేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ వేసుకోవాలండి. ఇలాగే చూడండి, చాలా టేస్టీ ఉంటాయండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చూడండి, అటు తిప్పేసుకొని మనం గోల్డెన్ రంగు వచ్చేసరికి వేయించుకోవాలి. మనకు గోల్డెన్ రంగు రావాలండి. చూడండి, ఇలా మొత్తం ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని తీసుకోవాలండి. ఆయిల్ కూడా పట్టదండి, అసలు ఆయిల్ పీల్చుకోదు, చాలా బాగుంటాయి. చూడండి, రెడీ అయిపోయినాయండి సోరకాయ మంచూరియా. చూడండి, ఇలా ఉంటాయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.